ఇక డీటెయిల్ చూస్తే భవిత కార్యక్రమం ద్వారా కాలేజీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిలో స్కిల్స్ ను డెవలప్ చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చే శిక్షణతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు ఇదొక మంచి కార్యక్రమం అన్నారు. స్కూల్స్ నుంచి కాలేజీ వరకు ఎన్నో మార్పులు తెచ్చామని 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ స్థాపిస్తామని, జిల్లాకు స్కిల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ అన్నారు. విశాఖలో జరిగిన భవిత కార్యక్రమంలో ఈ మేరకు హామీ ఇచ్చారు. విద్యారంగంలో జగన్ సర్కారు తెచ్చిన సంస్కరణల గురించి ప్రస్తావించిన ఆయన 3వ తరగతి నుండే టోఫెల్ శిక్షణ ఇస్తున్నామని, 3వ తరగతి నుండే సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్ను తీసుకువచ్చామని తెలిపారు. స్కిల్ కాలేజెస్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చేలా చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే శిక్షణతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు ఇదొక మంచి కార్యక్రమమని సీఎం తెలిపారు. స్కూల్స్ నుంచి కాలేజీల వరకు ఎన్నో మార్పులు తెచ్చామని, 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రతి రంగంలోనూ జాబ్ ఓరియంటెడ్గా మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. చదువుల్లోనూ క్వాలిటీ పెంచే ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. సిబిఎస్ఈ దగ్గర నుంచి ఐబీ ప్రయాణం దాకా కూడా ఏ రకంగా స్కూల్స్ను తీసుకుపోతూ అడుగులు వేయడం జరుగుతూ ఉంది. ఏ రకంగా స్కూల్స్లో 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ని తీసుకురావడం, ఏ రకంగా టోఫుల్ అనే చదువు కూడా ఒక క్లాస్గా 3వ తరగతి నుంచి ఇంట్రడ్యూస్ చేస్తూ పిల్లలను ఓరియంటేషన్ ఇస్తూ ముందుకు అడుగులు వేయించడం, ఏ రకంగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఏకంగా డిజిటైజ్డ్ క్లాస్ రూమ్స్ నుంచి మొదలు పెడితే ఏ రకంగా ట్యాబ్స్ ఇవ్వడం దాకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ రకంగా పెంచుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ ప్రయాణం ఒక్క స్కూల్స్ నుంచే ఆగిపోలేదు. కాలేజెస్లో కూడా ఇంజనీరింగ్ కానీ ఇవే అడుగులు వేస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా ఆ కాలేజెస్లో కూడా కరికులం మార్చడం ఈరోజు మొట్టమొదటిసారిగా, ఎప్పుడూ కూడా బహుశా దేశంలో కూడా జరుగుతూ ఉందో లేదో నాకు తెలియదు, చాలా అరుదైన ప్లేసెస్లో మాత్రమే జరుగుతూ ఉండొచ్చు. మొట్టమొదటిసారిగా ఈరోజు ఇంజనీరింగ్ కానీ డిగ్రీలు కానీ చదువుతూ ఉన్న పిల్లలకు ఈరోజు ఏకంగా వాళ్ళ సబ్జెక్ట్స్లో, వాళ్ళ కరికులంలో ఏకంగా హార్వర్డ్, ఎల్ఎస్సి, ఎల్బిఎస్, లండన్ బిజినెస్ స్కూల్, ఎంఐటి ఇటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీకి సంబంధించిన కోర్సులను కూడా మన కరికులంలో భాగంగా ఆ కోర్సులను ఆన్లైన్లో మన కరికులంలోకి తీసుకొని రావడం, ఆన్లైన్లో సంబంధించిన ట్యూటరింగ్ జరిగించడం, పిల్లలకు ఆ సబ్జెక్టులు తీసుకునే వెసులుబాటు కలిగి ఆ సబ్జెక్టులో వాళ్ళు ప్రావీణ్యత సంపాదించి ఆ సబ్జెక్టులో వాళ్ళు ఎగ్జామ్స్ రాసి అది వాళ్ళ కరికులంలో భాగమై ఆ స్టాన్ఫర్డో, ఆ ఎంఐటియో, ఆ హార్వర్డో వాళ్ళే ఆ పిల్లలకు ఈ సబ్జెక్ట్లో వీళ్ళు ఉత్తీర్ణులు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి ఆ సబ్జెక్ట్ సర్టిఫికెట్ ఆ సర్టిఫైడ్ కాపీ కూడా ఆ పిల్లలకి ఇచ్చే కార్యక్రమం. స్కిల్ హబ్స్ నియోజకవర్గం స్థాయిలో ఐటీఐలు, పాలిటెక్నిక్లు, డ్రాప్అవుట్స్ను అందరినీ కూడా ఒక చోటుకు తీసుకొచ్చి ఇండస్ట్రీతో ఒకటి చేసి వీటి అన్నిటి మీద ట్రైనింగు ఇచ్చే ట్రైనింగ్తో పాటు చదివిన తర్వాత ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేట్టుగా, ఉద్యోగం రాని చదువులు చదవాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా చదివేసరికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేట్టుగా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మార్పు చేసే బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని టీడీపీ, జనసేన ప్రకటించాయి. మంగళగిరిలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభలో ఈ మేరకు చంద్రబాబు, పవన్ బీసీ డిక్లరేషన్ను విడుదల చేశారు. బీసీల అభివృద్ధికి చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. 100 సమావేశాలు పెట్టి నేతల అభిప్రాయాలు తీసుకుని బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్లు చంద్రబాబు తెలిపారు. బీసీ డిక్లరేషన్ గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 100 సమావేశాలు పెట్టి నేతల అభిప్రాయాలు తీసుకుని బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్లు తెలిపారు. బీసీలకు టీడీపీ 40 ఏళ్లుగా అండగా ఉంటోందని అన్నారు. బీసీల డీఎన్ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉందని తెలిపారు.
బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని, రాబోయే రోజుల్లో పింఛన్ 4000 చేస్తామని హామీ ఇచ్చారు. బీసీల రుణం తీర్చుకునేందుకే 10 సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకువచ్చినట్లు తెలియజేశారు. బీసీ సబ్ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ పాలనలో సబ్ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. జగన్ వచ్చాక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గించారని చంద్రబాబు ఆరోపించారు. రిజర్వేషన్ తగ్గించడం వల్ల 16,800 మంది బీసీలు పదవులు కోల్పోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా బీసీల కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీల ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయాలని, బీసీలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బీసీ సప్లాన్ ఏం తమ్ముళ్ళు పెట్టారా వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. 15,000 కోట్లు సంవత్సరానికి చెప్పారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. 15 రూపాయలు పెట్టారని అడుగుతున్నా మిమ్మల్ని. కానీ ఈరోజు మేము ఒకటి ఆలోచిస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే సంపద సృష్టించే మార్గం మీకు చూపించాలనే ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా 1,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది. సంవత్సరానికి 30,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో 1,50,000 కోట్లు పెడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి దొంగ లెక్కలు చూపించి ఎక్కడ కూడా నిధులు దొడ్డిదారికి మళ్లించి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిరంతరం పోరాడతాం. చట్టసభల్లో 33% వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టే వరకు, అసెంబ్లీలో పార్లమెంట్ లో మీ రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున మేము పోరాడతామని ఈ ప్రజా డిక్లరేషన్ లో కూడా మీకు అందరికి చెప్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే ఎవరైతే 153 కులాలున్నాయి, అన్ని కులాలకు మేము స్థానాలు ఇవ్వలేకపోవచ్చు. వీలైనంత వరకు అందరినీ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అటు జనసేన, తెలుగుదేశం కూడా ఒకవేళ గెలవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఒకవేళ ఎవరికైనా మేము రాజకీయంగా ప్రాముఖ్యత ఇవ్వలేకపోతే, స్థానాన్ని కేటాయించలేకపోతే వాళ్ళందరినీ నామినేటెడ్ పోస్టుల్లో పెట్టే బాధ్యత ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా వివిధ రంగాల్లో మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు నేను ఆలోచించాం, ఆ రోజు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు. ఇప్పుడు జనాభానే మన ఆస్తి. అందుకే నేను హామీ ఇస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి హామీ ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలున్నా పర్వాలేదు, స్థానిక సంస్థల్లో మీరు పోటీ చేసే అర్హత ఉంటుంది. ఏదైతే పాత చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణ, వాటి వినియోగంలో నోడల్ అధికారులు ఎదుర్కొంటున్న సందేహాలను, సమస్యలను హైదరాబాద్ నుంచి ఆన్లైన్ ఈసీఐఎల్ అధికారుల బృందం సభ్యులు వివరించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో నిన్న రాష్ట్ర సచివాలయంలో 2వ రౌండ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణ, వాటి వినియోగంలో నోడల్ అధికారులు ఎదుర్కొంటున్న సందేహాలను, సమస్యలను హైదరాబాద్ నుంచి ఆన్లైన్ ఈసీఐఎల్ అధికారుల బృందం సభ్యులు సీనియర్ డీజీఎం ఏపీ రాజు, ఇంజనీర్ సీజీ ఆదిత్య నివృత్తి చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో నిన్న రాష్ట్ర సచివాలయంలో 2వ రౌండ్ శిక్షణ కార్యక్రమం జరిగింది. అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎంఎన్ హరేందర్ ప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ఈవీఎం నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు ప్రత్యక్షంగాను, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు చెందిన అధికారులు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 9న జరిగిన మొదటి రౌండ్ శిక్షణా కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణ మరియు వాటి వినియోగంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఈవీఎం నోడల్ అధికారులకు, సాంకేతిక సహాయకులకు ఈసీఐఎల్ అధికారుల బృందం సమగ్ర అవగాహన కల్పించడం జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో ఈవీఎంల వినియోగంలో అధికారులకు, సాంకేతిక సహాయకులకు ఎదురైన సమస్యలు, సందేహాలను నివృత్తి పరిచేందుకు నెల రోజుల తదుపరి రెండో రౌండ్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవీఎంల నిర్వహణలో సాధారణంగా ఎదురయ్యే సాంకేతిక సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో మరోసారి ఈ శిక్షణా కార్యక్రమంలో ఈసీఐఎల్ అధికారుల బృందం వివరించింది. మంత్రి గుమ్మనూరి జయరాం బర్తరఫ్కు గురయ్యారు. వైసీపీ నుంచి టీడీపీలోకి పార్టీ ఫిరాయించిన కారణంగా మంత్రి గుమ్మనూరిని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ బర్తరఫ్ చేశారు. ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సిఫార్సు మేరకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సీఎం జగన్ మంత్రి గుమ్మనూరి జయరాంను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. వైసీపీకి మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు నిన్న మధ్యాహ్నం ప్రకటించిన గుమ్మనూరు జయరాం సాయంత్రం టీడీపీలో చేరిపోవడంతో వెంటనే ఆయనపై ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో సీఎం జగన్ ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్కు సమాచారం పంపించారు. దీంతో సీఎం జగన్ నిర్ణయానికి ఆమోదముద్ర వేస్తూ గవర్నర్ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో జయరాం మాజీ మంత్రి అయ్యారు. రాష్ట్రంలో సైనిక సంక్షేమ శాఖ పనితీరుపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సౌకర్యవంతమైన పథకాలు అమలు చేస్తూ సైనికులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటూ భరోసా కల్పిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సైనిక సంక్షేమ శాఖ పనితీరుపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడలోని రాజ్భవన్లో రాష్ట్ర సైనిక సంక్షేమ బోర్డు మేనేజింగ్ కమిటీతో భేటీ అయ్యారు. ఈ బోర్డు మీటింగ్లో సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ వి వెంకటరెడ్డి సహా ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సైనిక సంక్షేమ శాఖ గత ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. వాటితో పాటు ఉద్యోగ విరమణ చేసిన సైనికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల గురించి తెలిపారు. వివిధ పథకాల కింద ప్రత్యేక ప్రోత్సాహకాలు, గ్రాంట్ల పెంపునకు ప్రతిపాదించిన నిర్ణయాలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. అన్ని విధాలా సౌకర్యవంతమైన పథకాలు అమలు చేస్తూ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సీనియర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు నాయుడిని గొయ్యి తీసి పాతిపెట్టాలని, అప్పుడే టీడీపీ బతికి బట్టగడుతుందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసి అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టాలని, అంబేద్కర్ బాటలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డికి అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మాజీ మంత్రి కొడాలి నాని, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబు ఎన్టీఆర్ను సర్వనాశనం చేశాడని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ను 2009 ఎన్నికలకు వాడుకున్నాడని, ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలతో బయటపడ్డాడని అన్నారు. పప్పు లోకేష్కు పుట్టినరోజుకి చావుకి తేడా తెలియదని పేర్కొన్నారు. అలాంటి వెధవను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నాడని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని, సీనియర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబుని గొయ్యి తీసి పాతిపెట్టాలని పేర్కొన్నారు. అప్పుడే టీడీపీ బ్రతికి బట్టగడుతుందని అన్నారు. అంబేద్కర్ బాటలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డికి అందరూ అండగా నిలవాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలను, దేవుడిని నమ్ముకున్నారని, మంచి చేస్తేనే ఓటేయమని దమ్ముగా అడుగుతున్నారని చెప్పారు. జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసి అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టాలని అన్నారు. మీకోసం 120 సార్లు బటన్ నొక్కిన జగన్ కోసం 2 బటన్లు నొక్కండని అన్నారు. ఈసారికి చంద్రముఖిని ఈవీఎంలో బంధించండని, ఈ రాష్ట్రానికి పట్టిన పీడ, దరిద్రం పోతుందన్నారు. ఈ పనికి మాలినటువంటి చంద్రబాబుని, లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ ను కూడా అనాథన చేసి, ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకి గెంటి, ఈ పంది కుక్కలు ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్టగొట్టి వీళ్ళు సంపాదించుకుని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన మద్దతుదారులు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎన్టీ రామారావు నిర్మాణించేటువంటి ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు నిర్మాణించేటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, గౌతులస్వామి గారు చూపించినటువంటి మార్గంలో నడిచేటువంటి వ్యక్తులు కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి ఆయన చూపించినటువంటి దారిలో నడిచేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలను నమ్ముకుని, దేవుణ్ణి నమ్ముకుని మీ ముందుకు వచ్చి నేను మంచి చేశానని చెప్పి మీరు భావిస్తే నాకు ఓటేయమని చెప్పి అడిగేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యున్నటువంటి స్థానంలో కూర్చోబెట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు 120 సార్లు మీకోసం అనేక బటన్లలోకి 2,50,000 కోట్ల రూపాయలు
మీ పేద ప్రజల అకౌంట్లకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్కసారి పూర్తికెళ్ళి 2 బటన్లు నొక్కి ఫ్యాన్ గుర్తు మీద శాసనసభ్యుడిగా నన్ను, పార్లమెంటు సభ్యుడిగా వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పంపించేటువంటి వ్యక్తిని గెలిపించాలని చెప్పి వైసీపీ పరిపాలనలో 300 మంది బీసీలను చంపేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వెన్నంటి ఉన్న బీసీలనే జగన్ దెబ్బకొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని కోరుకునే వ్యక్తిని తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జగన్ వచ్చిన వెంటనే లక్షల మంది బీసీ కార్మికుల పొట్టకొట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. వెన్నంటి ఉన్న బీసీలనే జగన్ దెబ్బకొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల సంక్షేమానికి జగన్ ఇచ్చిన హామీల్లో అమలు చేసింది 0 అని మండిపడ్డారు. మంగళగిరిలో జరిగిన జై హో బీసీ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇసుక రీచులు, క్వారీలను ఒక కంపెనీకి జగన్ కట్టబెట్టారని, బీసీలకు ఏటా 15,000 కోట్లు కేటాయిస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు. బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్ లేదని, కుర్చీలు వేయలేదని అన్నారు. బడ్జెట్లో 3వ వంతు బీసీలకే అని చెప్పి పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. వైసీపీ పరిపాలనలో 300 మంది బీసీలను చంపేశారన్న పవన్ వైసీపీలో ఉన్న బీసీ నేతలు పునరాలోచించుకోవాలని సూచించారు. బీసీలకు రక్షణ చట్టం అవసరమని, అందుకే మద్దతు తెలిపానని పవన్ స్పష్టం చేశారు. బీసీలకు సాధికారత ఉండాలని ఎప్పుడూ కోరుకుంటానని పవన్ తెలిపారు. బీసీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని కోరుకునే వ్యక్తిని తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సంపద సృష్టించే స్థాయికి ఎదిగేలా బీసీలకు అండగా ఉంటామని అన్నారు. మత్స్యకారుల కోసం తీర ప్రాంతంలో ప్రతి 30 కిలోమీటర్లకు ఓ జెట్టి ఉండేలా చర్యలు తీసుకుంటామని పవన్ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల పిల్లలకు ఆదర్శ పాఠశాలలు నిర్మిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అందరికీ చెందాల్సిన ఇసుక, ఒడ్డెరు కులాలు వీళ్ళందరికీ చెందాల్సినవి కాంట్రాక్టులు కానీ, ఇసుక రీచులు కానీ, క్వారీలు కానీ ఇవన్నీ ఒక కంపెనీ కట్టబెట్టేశారు. మన వైఎస్ జగన్ చేసిన దాంట్లో ముఖ్యంగా వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీసీల గర్జన పేరు మీద ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చారు. బీసీలకి ఏటా జగన్ చెప్పింది బీసీలకి ఏటా 15,000 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తామని చెప్పారు. 5 ఏళ్లలో 75,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి కేటాయిస్తామని చెప్పాడు. వాస్తవానికి 0. బీసీ కేటగిరీల్లో అన్ని కులాలకి 153 కులాలను గుర్తించమని బీసీ సంఘాలందరూ కోరుకుంటా ఉంటారు. దాన్నే కుదించి 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి దానిని 53 కార్పొరేషన్లు కుదించి 56 కార్పొరేషన్లు కుదించి వాటికి కుర్చీలు కూడా లేని పరిస్థితి. బడ్జెట్ 0. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకి 75,000 అందిస్తామని చెప్పారు. బీసీ మహిళలకి పథకం అందుతున్న లబ్ధిదారుల్లో చాలా వరకు కోత పడతా ఉంది. శాశ్వత ప్రాతిపాదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రత్యేక బీసీ కమిషన్ ఊసేలేదు. బడ్జెట్లో 3వ వంతు బీసీలు కేటాయిస్తామని చెప్పారు. అది పూర్తిగా విస్మరించారు. ఇందాక బీసీ డిక్లరేషన్ చూస్తున్నప్పుడు బీసీ ప్రత్యేక రక్షణ చట్టం చూడగానే నాకు ఒకటే గుర్తొచ్చింది. వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి దాదాపు 23 నుంచి 26,000 మంది బీసీల పైన కేసులు పెట్టారు. 300 మంది బీసీలని చంపేశారు. ఇక అచ్చెన్నాయుడు గారు లాంటి బీసీ నాయకుల మీద ఎలాంటి దాడులు జరిగినాయో. బీసీ కులాలు భారతదేశపు సంస్కృతికి సాంప్రదాయాలకి వెన్నెముక. బీసీ కులాలు లేని సమాజం, బీసీ కులాలు లేని భారతదేశం మనం ఊహించుకోలేం. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతుంది మెజారిటీ బీసీ కులాలే కాపాడుతూ ఉన్నాయి. ప్రతి ఏటా జూన్ 20వ తేదీన రెవెన్యూ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో ఎంఎస్ సంఖ్య 81 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రానున్న రోజుల్లో రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని రెవెన్యూ అసోసియేషన్కు సూచించారు. రెవెన్యూ శాఖ ద్వారా భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు, విజ్ఞాపనలు స్వీకరించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ప్రతి ఏటా జూన్ 20వ తేదీన రెవెన్యూ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో ఎంఎస్ సంఖ్య 81 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 20వ తేదీని రెవెన్యూ దినోత్సవంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నిన్న వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వరు నేతృత్వంలోని అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి దుశ్శాల్వతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని రెవెన్యూ అసోసియేషన్ను మరియు రాష్ట్రంలోని యావత్తు రెవెన్యూ సిబ్బందికి సూచించారు. ఇక మీదట ప్రతి ఏటా జూన్ 20వ తేదీ రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలు, ముఖ్యంగా భూ సంబంధిత సేవలు, పలు రకాల సర్టిఫికెట్ల జారీ, రెవెన్యూ రికార్డుల ప్రదర్శన అనగా ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములకు సంబంధించి అడంగల్, ఆర్ఓఆర్ 1B అంశాలపై మండల, జిల్లా స్థాయిలో సభలు, సమావేశాల ద్వారా ముఖ్యంగా రైతులు, ప్రజలకు అవగాహన కలిగించాలని సీఎస్ ఉత్తర్వులో పేర్కొన్నారు. అదే సమయంలో రెవెన్యూ శాఖ ద్వారా భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి ఫిర్యాదులు, విజ్ఞాపనలు స్వీకరించాలని ప్రభుత్వ ఉత్తర్వులో స్పష్టం చేశారు. అంతేకాక రెవెన్యూ దినోత్సవం సందర్భంగా రెవెన్యూ శాఖలో ఉత్తమ సేవలందించిన విశ్రాంత రెవెన్యూ సిబ్బందిని సత్కరించడంతో పాటు రెవెన్యూ శాఖలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఈ ఉత్తర్వుల్లో తెలియజేశారు. రెవెన్యూ శాఖ చరిత్ర గమనాన్ని ఒకసారి పరిశీలిస్తే 1786 జూన్ 20వ తేదీన బోర్డ్ ఆఫ్ రెవెన్యూగా ఏర్పాటైంది. అప్పటి నుండి రెవెన్యూ శాఖ భూ సంబంధిత అంశాలను, ల్యాండ్ రెవెన్యూ, వాటర్ ట్యాక్స్, ఎగ్జిక్యూటివ్ మెజిస్టీరియల్ అధికారాలు, ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనే అంశాల్లో రెవెన్యూ శాఖ చురుకైన పాత్ర పోషిస్తోంది. అంతేకాక ఓటర్ల నమోదు, ఎన్నికల నిర్వహణ, సినిమాటోగ్రఫీ చట్టం సహా పౌర సరఫరాలకు సంబంధించిన పలు చట్టాల పటిష్ట అమలు, ప్రోటోకాల్ విధులకు సంబంధించిన అంశాలను సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతోంది. రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలకు గుర్తుగా ప్రత్యేకంగా ఒక రోజును రెవెన్యూ దినోత్సవంగా ప్రకటించాలన్న రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర భూపరిపాలనా శాఖ ముఖ్య కమిషనర్ ప్రభుత్వానికి తెలియచేయడంతో ప్రభుత్వం ఈ మేరకు జూన్ 20వ తేదీన రెవెన్యూ దినోత్సవంగా ప్రకటిస్తూ జీవో జారీ చేయడం జరిగింది. స్పైడర్ సినిమాలోని భైరవ పాత్రధారికి మరో రూపమే సీఎం జగన్ రెడ్డి అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వ పరిధిలోకి రాని విషయాలను పట్టుకుని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్పై అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపించారని విరుచుకుపడ్డారు. రాజేశ్వర్ రెడ్డి, సీతారామిరెడ్డి అనే ఇద్దరు అధికారులను పట్టుకుని వారి ద్వారా ప్రత్తిపాటి శరత్ను టార్గెట్ చేశారని మండిపడ్డారు. స్పైడర్ సినిమాలోని భైరవ పాత్రధారికి మరో రూపమే సీఎం జగన్ రెడ్డి అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. నిన్న టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి కక్ష సాధింపులకు పాల్పడి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ, ఆయన బంధువుల ఇళ్లలో, కార్యాలయాలపై సిఐడి అధికారులు చేసిన రైడ్స్ జగన్ రెడ్డి కక్ష సాధింపుల్లో భాగమేనని అన్నారు. ప్రభుత్వ పరిధిలోకి రాని విషయాలను పట్టుకుని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్పై అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపారని విరుచుకుపడ్డారు. కుటుంబ సభ్యులు, డైరెక్టర్లుగా ఉన్న నిర్మాణ సంస్థ అలెక్సా కార్పొరేషన్ 8 కోట్ల ట్యాక్స్ మినహాయింపులు కోరిన ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టిందని తెలిపారు. ఆ కంపెనీ ఎండీ జోగేశ్వరరావు విచారణకు హాజరై వివరణ ఇచ్చారని, కంపెనీ తరపున జరిగిన వ్యవహారాలకు తానే బాధ్యుడినని ఒప్పుకున్నారని చెప్పారు. తనకు లేని అధికారాన్ని ఆపాదించుకొని, తనకు లేని చట్ట పరిధిని, జ్యూరిడిక్షన్ని ఆపాదించుకొని ఒక దొంగల ముఠాగా ఏపీఎస్డిఆర్ఐ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తనకి కావలసిన, తనకు సంబంధించిన ముఖ్యులైన అధికారులు రాజేశ్వర్ రెడ్డి, సీతారామరెడ్డి అనే ఇద్దరు అధికారులను అడ్డం పెట్టుకొని పుల్లారావు గారి భార్యనో, కూతురునో, కుమారుణ్ణో అక్రమ కేసుల్లో బనాయిస్తే, ఇరికిస్తే, అరెస్ట్ చేసి జైల్లో పెడితే మా నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని, మానసికంగా బాధపడాలని. జగన్ రెడ్డి, మీరు చేసే దుర్మార్గాలకి ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడు బెదరడు 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 అదరడు అదరడు అదరడు. గుర్తెట్టుకో. నువ్వు సిబిఐ ఛార్జ్షీట్లో కుటుంబాన్ని మొత్తాన్ని తెచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి శోకాలు పెట్టించావు. గుర్తెట్టుకో. నీ రాజకీయం అది.
మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఎవ్వరూ కూడా గత 58 నెలలుగా నువ్వెన్ని దుర్మార్గాలు చేసినా, నువ్వెన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా, తప్పుడు కేసులు పెట్టినా ఎవరో కూడా ధైర్యంగా పోరాడారే తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు, సిఆర్డీ, లేన్ రింగ్ రోడ్లు, నారాయణ గారి మీద, ఇక అక్కడేం లేకపోయేపాటికి ఇక వచ్చి విద్యా సంస్థల మీద, హాస్పిటల్స్ మీద పడి ఈ తప్పుడు పనులన్నీ చేస్తున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నెల్లూరు జిల్లా డిపాజిట్లు ఉండవు జగన్ రెడ్డి, నీకు రేపొద్దు నువ్వు చేసే అరాచకాలకి విద్యా సంస్థల మీద, హాస్పిటల్స్ మీద, ఉన్నతంగా చదువులు చెప్పే లెక్చర్లు, ప్రొఫెసర్స్ వాళ్ళందరి మీద నువ్వేదో తప్పుడు కేసులు బనాయించి అక్కడేదో డబ్బు దొరికిందని, అక్కడేదో డబ్బు పట్టురావాలని ఈ తప్పుడు కోతలో తప్పుడు పనులన్నీ చేస్తున్నావు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నావు. ఇది చాలా దుర్మార్గం. ఇంకా నీ పెత్తనం 10 రోజులే. మొన్న చెప్పా, మళ్ళీ చెబుతున్నా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోలీస్ వెంకటస్వామి కూడా నీ తాడేపల్లి కొంప దగ్గర నీ కాపలాగాడు. 3,20,00,000 వ్యయంతో అన్ని సౌకర్యాలతో నిర్మించిన హనుమాన్ జంక్షన్ బస్టాండ్ను ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు నిన్న ప్రారంభించారు. ప్రయాణికుల భద్రత కోసం అధిక ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా బస్టాండ్ ప్రాంగణమంతా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హనుమాన్ జంక్షన్లో నూతనంగా నిర్మించిన ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ సముదాయాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ జూన్ 2022న పనులు ప్రారంభించి 2024 మార్చి కల్లా పనులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. బస్టాండ్ సముదాయాన్ని నిర్మించడానికి సుమారు 5,20,00,000 ఖర్చు చేసినట్లు వెల్లడించారు. హనుమాన్ జంక్షన్ బస్టాండ్కు అనేక డిపోల నుండి సర్వీసులు వస్తాయని తెలిపారు. నేటి నుండి అన్ని ప్రాంతాలకు నిరంతరాయంగా బస్ సర్వీసులు నిర్వహిస్తామని, బస్టాండ్ ప్రాంగణంలో భద్రతా చర్యలు దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. పూర్వం ఉన్నటువంటి బస్ స్టేషన్ చిన్నదిగా ఉంటాం, తర్వాత లో లైంగ్ ఏరియాలో ఉండకుండా దీన్ని హైట్ పెంచి ఇక్కడ కొత్తగా కట్టడం జరిగింది. జూన్ 2022లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మార్చి 2024 కంప్లీట్ అయింది. కంప్లీట్ అయింది. ఇప్పుడు చూసుకొని ఇవాళ దీన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి చైర్మన్ గారికి, మల్లికార్జున రెడ్డి గారికి, అదేవిధంగా జోనల్ చైర్మన్ మహేష్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ నుంచి బస్ స్టేషన్ సౌకర్యాలన్నీ కూడా ప్రజలకు బాగా ఉపయోగపడతాయని నూతన బస్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుమారు 5,20,00,000 రూపాయలతో ఈ బస్టాండ్ నిర్మించడం జరిగింది. 10 ప్లాట్ఫారాలతో నిర్మించడం జరిగింది. ప్రజల సౌకర్యం కోసము ఇంత డబ్బులు హెచ్చించి ఇక్కడ కొత్తగా నూతనంగా బస్టాండ్ నిర్మించడం జరిగింది. ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో మేము ఈ బస్టాండ్ నిర్మించడం జరిగింది. ఇక్కడే కాకుండా రాష్ట్రంలో అనేక చోట్ల కూడా ఎక్కడ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ అన్ని కూడా ఆర్టీసీ సంస్థ డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం కోసం కూడా నూతనంగా మేము 2,005 బస్సులు కూడా కొనడం జరిగింది. త్వరలోనే ఒక 2 నెలల్లో 1,500 డీజిల్ బస్సులు కూడా రోడ్లపైకి ప్రజల సౌకర్యాల కోసం వస్తాయి. ఇంకొక ఈ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు కూడా టెండర్ దశలో ఉన్నాయి. ఇవి కాకుండా హైర్ బస్సులు కూడా ఈ బస్సులు ఇంకా లాభాల బాటలు నడిపించాలని మాకు సహకరించాలని